టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించి ర్యాంక్ వర్సెస్ సీట్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో వెబ్సైట్కి సంబంధించి లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ ప్రెస్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ మీద ఏ విధంగా అయితే చూపిస్తున్నామో ఆ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు అలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఎగ్జామ్ టైప్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. టీఎస్ అయితే టీఎస్, ఏపీ అయితే ఏపీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క ర్యాంక్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇలాగ స్క్రోల్ చేస్తే జెండర్ సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కేటగిరీ అడుగుతుందండి. మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా బీసీడీ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మీ యొక్క ర్యాంక్ అడుగుతుందన్నమాట. ర్యాంక్ ఎంత అయితే అంత ఎంటర్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా 9000 ఎంటర్ చేసి ఫైండ్ కాలేజెస్ మీద అయితే క్లిక్ చేశాను. సో నేను కాలేజెస్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు కాలేజెస్ లిస్ట్ అనేది డిస్ప్లే అయితే అవుతుందన్నమాట. సో మీరు ఈ విధంగా ఈ యొక్క ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందనేది చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు క్రియేట్ లిస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ కాలేజెస్ అయితే కావాలో ఆ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఒక లిస్ట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కావాలనుకోండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. అదేవిధంగా మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావాలంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మీకు ఏవైతే కాలేజెస్ కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకోండి. అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అయితే అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీరు సేవ్ చేసుకొని ఉంచుకుంటే మీకు ఆఫ్టర్ కౌన్సిలింగ్కి యూజ్ అవుతుంది అనమాట. అంటే మీరు ఆ యొక్క లిస్ట్ ప్రకారం మీరు కౌన్సిలింగ్లో కాలేజెస్ అనేవి ఇచ్చుకోవచ్చు ఆ యొక్క ఆర్డర్లో. ఓకేనా? సో కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వెబ్సైట్ని యూజ్ చేసుకోండి. ఇది ఫ్రీగా కాబట్టి మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.